బైబిల్ అనే పదం గ్రీకు భాషలో బిబ్లోస్ లేదా బిబ్లియా అనే పదం నుండి వచ్చింది. ఈరోజు బైబిల్ అంటే పుస్తకాలు అనేది అసలు అర్థం. క్రైస్తవ గ్రంథం అనే బైబిల్‌లో 66 పుస్తకాలున్నాయి. ఈ 26 పుస్తకాలు 2 భాగాలుగా విభజించబడ్డాయి. ఒకటి పాత నిబంధన గ్రంథం లేదా ఓల్డ్ టెస్టమెంట్ అంటారు. రెండవది క్రొత్త నిబంధన గ్రంథం లేదా న్యూ టెస్టమెంట్ అంటారు. పాత నిబంధన గ్రంథంలో మొత్తం 39 పుస్తకాలున్నాయి. అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలో మొత్తం 27 పుస్తకాలున్నాయి. పాత నిబంధన గ్రంథంలోని 39 పుస్తకాలను 5 భాగాలు చేయవచ్చు. మొదటిగా యూదులకు ధర్మశాస్త్రంగా ఇవ్వబడిన 5 పుస్తకాలు. వీటిని యూదులు తోరా లేదా పెంటటోయిక్ అనే పేరుతో పిలుస్తారు. రెండవది ఇశ్రాయేలీయుల చరిత్ర చెప్పే 12 పుస్తకాలు. మూడవది జ్ఞాన గ్రంథాలు లేదా కావ్య గ్రంథాలుగా పిలువబడే 5 పుస్తకాలు. నాలుగవదిగా ప్రధాన ప్రవక్తల గ్రంథాలుగా చెప్పబడే 5 పుస్తకాలు. ఐదవదిగా చిన్న ప్రవక్తల గ్రంథాలుగా చెప్పబడే 12 పుస్తకాలు. ఈ ప్రవక్తల గ్రంథాలని ప్రవచన గ్రంథాలని కూడా పిలుస్తారు. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలోని 27 పుస్తకాలను కూడా 5 భాగాలు చేయవచ్చు. మొదటిగా యేసు ప్రభు పుట్టుక, ఆయన బోధలు, ఆయన చేసిన పనులు, ఆయన మరణము, అలాగే ఆయన పునరుద్ధానం గురించి చెప్పే 4 పుస్తకాలు. వీటినే సువార్తలు అని అంటారు. రెండవదిగా యేసు ప్రభు శిష్యులు చేసిన పనులు, అలాగే వారి నుండి వచ్చిన మొదటి క్రైస్తవుల చరిత్ర చెప్పే ఒక్క పుస్తకం. మూడవది పౌలు అనే వ్యక్తి కొన్ని సంఘాలకు అలాగే కొంతమంది వ్యక్తులకు రాసిన పత్రికలుగా చెప్పబడే 13 పుస్తకాలు. నాలుగవదిగా సాధారణ పత్రికలుగా పిలువబడే 8 పుస్తకాలు. ఐదవదిగా ప్రవచన గ్రంథంగా చెప్పబడే ఒక్క పుస్తకం. బైబిల్ గ్రంథంలోని పుస్తకాలకు ఇంచుమించు 40 మంది రచయితలు ఉన్నారు. ఈ పుస్తకాలన్నీ రాయడానికి సుమారుగా 1600 సంవత్సరాలు పట్టినట్టు చెప్తారు. ఈ 66 పుస్తకాలు మాత్రమే కాకుండా ఒకప్పుడు బైబిల్‌లో మరొక 7 పుస్తకాలు ఉండేటివి. కానీ కొన్ని కారణాల వల్ల వాటిని తీసివేయాల్సి వచ్చింది. అసలు ఏమిటా కారణాలు? బైబిల్‌లో ఈ 66 పుస్తకాలు ఉండాలి అని నిర్ణయించింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం అతి త్వరలో.